రైతులకు ఇబ్బంది కలగకుండా అకాల వర్షాలు రాకముందే ధాన్యం తూకం వేసి రైసు మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింగరావు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలంలోని కొండ్రికర్ల గ్రామస్తుల దశాబ్దాల కల అయిన పెద్దవాగు బ్రిడ్జ్ పనులను పరిశీలించి ఇటీవల అగ్నికి ఆహుతైన ఈత వనాలను, వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు నరసింగరావు. కోరుట్ల నియోజకవర్గంలో దాదాపు 10 గ్రామాలలో ఈత వనాలు కాలిపోయి నష్టపోయిన కార్మికులను ఆదుకోవడానికి కృషి చేస్తానన్నారు. గీత కార్మికులకు కలిగిన నష్టాలను ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వివరించి వెంటనే బాధితుల్ని ఆదుకోవడానికి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందించాలని కోరారు. రిప్రజెంటేషన్ నాకు ఎక్కడెక్కడ జరిగింది, ఎంత జరిగిందని నాకు అఫీషియల్ రిపోర్ట్ వస్తుంది. నాకు అఫీషియల్ రిపోర్ట్ తో పాటు మీరు ఏమేమి ఏరియాలో మీ కాన్స్టిట్యున్సీ ఎన్ని చెట్లు కాలిపోయండి నాకు రిపోర్ట్ ఇవ్వండి. నేను మీ లెటర్ ఎట్లా ఇస్తే నేను స్టేట్ కి మొత్తం జిల్లాలో ఎంత జరిగింది, ఎంత డ్యామేజ్ అయింది అనేది నేను ఎక్సైజ్ వాళ్ళకి పంపిస్తాను. ఏదో చెట్లు అంటే వాళ్ళ కంట్రోల్ వస్తాయి కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏమైనా తీసుకుంటుందేమో నేను స్టేట్ నుంచి పర్సీవ్ చేస్తాను. అవును సార్, ఇప్పుడు మన దగ్గర ఎన్ని అయినాయి సార్ అంటే ఏ గ్రామాలు అయినాయి అంటే సార్ ఇప్పుడు ఇక్కడ మెట్ల చిట్టాపూర్, అదేవిధంగా కోనరావుపేట, పెద్దాపూరు, వెల్లుల్ల, వేంపేట, దెన్ సంగెం, చినమెట్పల్లి, వెంకటాపూర్, తక్కలపల్లి వరకు పోయినాయి సార్. దాదాపు మా కొరుట్ల నియోజకవర్గంలో దాదాపు 10 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి సార్. పంపిస్తాను ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ పంపిస్తాను లెటర్. అది ఆ లెటర్ మీకు కూడా ఇస్తే మీరు ఫార్వర్డ్ పర్సూ చేయొచ్చు. నేను చేస్తాను మీకు రిప్రజెంటేషన్ తయారు. మెట్ల చిట్టాపూర్లో దాదాపు 2000 ఈత చెట్లు, ఈతవనం అగ్నిగుండమై కాలిపోవడం జరిగింది. అదేవిధంగా కోనరావుపేటలో కానివ్వండి, పెద్దాపూర్ కానివ్వండి, కురుట్ల నియోజకవర్గంలో వేంపేట కానివ్వండి, వెల్లుల కానివ్వండి, చిన్నమెట్పల్లి, సంగెం, దాదాపు జగిత్యాల జిల్లాలో 50,000 చెట్లు ఎండాకాలం బూడిదయ్యడం జరిగింది, అన్నీ కాలిపోవడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, మాకు అండగా ఉండాలని చెప్తే తక్షణమే మేము స్పందించి ప్రభుత్వానికి రాద్దాం. తప్పకుండా జిల్లా కలెక్టర్గా నేను కూడా బాధ్యత తీసుకొని వాళ్ళని ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది.